ప్రతి ఒక్కరు కూడా పరలోకం వెళ్ళాలంటే పెద్ద అపార్ట్మెంట్ కాదండి ఉండాల్సింది. పరలోకం వెళ్ళిపోవాలంటే ఓ రిచ్ బంగ్లా కాదండి కావాల్సింది. పరలోకం వెళ్ళిపోవాలంటే బెంచ్ కార్ కాదండి కావాల్సింది. పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. అనగా పాపాన్ని చేయకుండా మనం బ్రతకగలగాలి. మరి పాపం చేయకుండా ఉండాలంటే ఏం కావాలి ఇంతకీ? ఎలా ఉండాలి ఇంతకీ? ఎలా ఉండగలం మనం? ఎందుకంటే 119వ కీర్తనలో ఒక మాట మనకు కనబడుతున్నది చూద్దాం. 119వ కీర్తన మనం చూస్తానండి. 11 119వ కీర్తనలో 11 కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, చూసారా ఎంత చక్కగా ఉందో? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే పాపం మనం చేయకుండా నిలబడగలగాలంటే మన హృదయంలో ఏముండాలయ్యా ఎంతకనగానే వాక్యం ఉండాలండి. మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో అప్పుడు మనం పాపం చేయకుండా నిలబడగలం. చూసారు ఎంత చక్కటి ఆ కనెక్టివిటీ మనకు కనబడుతుంది.